ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు సరెండర్ యువర్ బ్లాక్ మనీ. రేపటి కార్యక్రమం ఏంటి సార్? రేపు కార్యక్రమము బస్తీలో కార్డు పంచేది సార్, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డ్స్. ఎవరో సౌండ్ వస్తుంది, వచ్చినట్టు చూడు. సరే సార్. సార్ అన్న వచ్చింది సార్, రమ్మను. ఓకే సార్. నమస్తే, కూర్చోండి. రామన్న, లక్ష్మణ. ఇందులో రామన్న ఎవరు, లక్ష్మణ్ ఎవరు? నేను రామన్న. నేను లక్ష్మణ. చాలా సంతోషం. మీరు వాయిదాలు వేడి అడవిలోకి వెళ్లి ప్రజలోకి వచ్చినందుకు. సార్ మా ఆయుధాలు భిక్షపతిని పూల బుద్ధి తెమ్మని చెప్పు. ఓకే సార్. భిక్షపతి రామన్న, లక్ష్మణ, వాయిదాలు పట్టిన చేయులతో పూల గుత్తి పట్టినందుకు చాలా సంతోషం. మీకు ఒక్కొక్కరికి 20 లక్షల అవార్డు ఉన్నది. ఆ చెక్కులు తీసి. లక్ష్మణ, రామన్న, సార్ కాయ కష్టం చేస్తాను బతుక. నేను వీడియో కూడా ప్రజలకే ఇచ్చేసేయండి. వెరీ గుడ్. మీరే నిజమైన దేశభక్తులు. ఇది ప్రభుత్వ ఖజానాలో జమ. సార్ మాది ఒక రిక్వెస్ట్. ఏంటది? సార్ మమ్మల్ని ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన్లోకి రమ్మన్నారు. ప్రజల కోసం పని చేయమన్నారు సార్. ఆయుధాలని సరెండర్ చేయమన్నారు. చేశాము సార్. అవినీతితో కూడబడిచిన డబ్బు చాలా ఉంది మన దేశంలో. దాన్ని కూడా సరెండర్ చేయమని చెప్పండి. ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకునే హీరోలు ఉన్నారు, 100 కోట్లు తీసుకునే నిర్మాతలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభుత్వానికి నల్లధనాన్ని చెప్పండి సార్. అలా చేస్తే ముందుగా ఆయుధ పోరాటం చేయాల్సిన అవసరమే ఉండదు. వాళ్ళని కూడా ఈ దేశ పౌరులుగా తమ దేశభక్తిని చాటుకోమని చెప్పండి. కరెక్ట్. మీరు ఏ విధంగానైతే మీ ఆయుధాలు సరెండర్ చేశారో వాళ్ళు కూడా వాళ్ళ బ్లాక్ మనీని గాని ఎలాంటి ఆస్తిని గాని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసే వాళ్ళని దేశద్రోహులుగా ప్రకటిస్తాం. వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తాం. చాలా సంతోషం సార్. మిమ్మల్ని చూసిన తర్వాత నాలో కూడా మార్పు వచ్చింది. నేను 30-40 సంవత్సరాల్లో రాజకీయాలకు వచ్చి చాలా డబ్బే సంపాదించాను. ఇంత గెలిచి లక్ష గెలవమన్నారు. అందుకే నా ఆస్తిలో 90% ప్రజలకు ఇద్దామని నిర్ణయించుకున్నాను. పేపర్లు రెడీ చేయి నా ఆస్తి ఇవ్వడానికి. ఉందిలే మంచి కాలం ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా. సార్ మేము చిన్నప్పుడు ఈ పాట చూసాం, అందుకే మంచి కాలం మాలేదని అడవిలోకి వెళ్ళిపోయినాం. సమాజ నిర్మాణమే నీ జయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సమాజ నిర్మాణం జరగలేదు.
మన అందరం కలిసి కృషి చేద్దాం. నేడు ధనమే పెద్ద ఆయుధం, మారణాయుధాల కంటే కూడా. అది ఓటు అనే ఆయుధాన్ని కూడా శాసిస్తుంది. ధనదాహంతో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి బ్లాక్ మనీ, బినామీ ఆస్తులు కూడబెట్టేవారు దేశ సంపదను కొల్లగొడుతున్నారు. ఆ కొల్లగొట్టిన సంపదను వారు సరెండర్ చేసేటట్లు చేస్తే ఇక ముందు సాయుధ పోరాటాల అవసరమే ఉండదు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టుల కన్నా, అణుబాంబు కంటే ఫైనాన్షియల్ టెర్రరిస్టులు దేశానికి ప్రమాదకరం. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి టెర్రరిస్టులను లేకుండా చెయ్యాలి. ఇట్లు ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి. పాటల కోసం A Good Church Film. Subscribe to our Chutli channel.